నాయకత్వంలో మంచిర్యాల జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని రైల్వేలను విమానయాన సంస్థలను ఎల్ఐసి ఆఖరికి తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణి బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేయటకు టెండర్లు పిలిపించిందని అన్నారు. బీజేపీ పార్టీకి నాయకులకు దమ్ముంటే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని సవాల్ విసిరారు. మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు త్వరలోనే చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాలకా సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే దివాకరరావు, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందర్ రెడ్డి, నల్లాల ఓదేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొంచెం ప్లీజ్ కొంచెం ఫోటోల మంది అంతే. అందరూ కూడా సమయాన్ని పాటించాలి. సీట్లలో ఆశలు కావాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ అదేవిధంగా నస్పూర్ వైస్ చైర్మన్ గారు, లక్ష్మణ వైస్ చైర్మన్ గారు, ఎంపీపీలు దండపల్లి గారు, నిరంతర శ్రమజీవి, ఏ రంగం అప్పచెప్పిన ఉత్సాహవంతులు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇలా మధురాంచల్ హాస్పిటల్ జరిగింది. ఇప్పుడు మీ దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. అంతర్గామ దాకా మరి మీరు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కేటీ రామారావు గారు చెప్పిన దిశగా మీ ప్రయత్నం, మీ కృషి యువత ఒకసారి ఆలోచించుకోవాలి.
ఇది ఉండడం వల్ల దేశ విదేశాల్లో చాలా సేపు మాట్లాడే ఉద్దేశం ఉంది. అందుకు 36 లక్షల మందికి ఈ రోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. మనమందరం కూడా ప్రతిజ్ఞ పొందాం. గట్టిగా కష్టపడిచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఈ భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ మంచిర్యాలకు మెడికల్ కాలేజీ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకటే విషయం, ఇవాళ అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు తెలంగాణ కావాలనుకున్నామో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాకముందు 60 ఏండ్లు మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నాం. 1956లో మన ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపి ఆంధ్రప్రదేశ్ చేసింది. 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతంలో పెట్టిన మెడికల్ కాలేజీలు 3 అంటే 3. ఒకటి వరంగల్లా, రెండవది నిజామాబాద్లో, మూడవది ఆదిలాబాద్లో. 60 ఏండ్లలో 3 వచ్చినాయి. ఆ 3 కూడా చరిత్ర ఉన్నది. వరంగల్లో కూడా వాళ్ళు పెట్టలే. మార్కెట్కు ధాన్యాన్ని తెచ్చేటువంటి రైతులు బస్తాకు ₹1 వేసుకొని రైతులందరూ కలిసి వరంగల్లో మెడికల్ కాలేజీ పెట్టినారు. తర్వాత దాన్ని సబ్సిక్వెంట్గా ప్రభుత్వం తీసుకున్నది. ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ ఎట్లొచ్చిందో మీకు తెలుసు. మేము అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వాన్ని గల్లాబట్టి గట్టిగా అడిగినాం. నీ గుంటూరులో ఉంటుంది, నీకు విజయవాడలో ఉంటుంది, నీ విశాఖపట్నంలో ఉంటుంది, నీ కర్నూలులో ఉంటుంది, నీ అనంతపూర్లో ఉంటుంది. నువ్వు 10 పెట్టుకుంటావు, మా తెలంగాణలో ఎందుకు పెట్టవని గులాబీ జెండా ప్రశ్నిస్తే ఉద్యమంలో నుంచి వచ్చింది ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్. అంటే ఏమొచ్చింది మరి ఉమ్మడి రాష్ట్రంలో? పెట్టలే. మనకు అడుగడుగున అన్యాయం. వైద్య విద్యలో కూడా అన్యాయం జరిగింది ఆ రోజు. ఇవాళ తెలంగాణ వచ్చినాక అంటే మీరు అనుకోవచ్చు 3 కదా అని. ఉస్మానియా ఆసుపత్రి మన నిజాం పెట్టిండు, 100 ఏళ్ల కింద పెట్టిండు. గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడ్డది. 1954లో గాంధీ ఆసుపత్రి ఏర్పడ్డది. ఉస్మానియా గాంధీలు సమైక్య రాష్ట్రం కంటే ముందే ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో వచ్చినాయి 3. 3లోనేమో వరంగల్ రైతులు పెట్టింది ఒకటి, గులాబీ జెండా గల్లా బట్టి అడిగితే వచ్చింది ఇంకొకటి. ఇంకంటే మొత్తంగా వచ్చినాయి ఒక్కటే వచ్చింది. అంటే వాళ్ళకి మన మీద ప్రేమ లేదు. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయింది కనుక 3 కాలేజీలు పోయి 17 మెడికల్ కాలేజీలు అయినాయని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. మనం ఊహించుకోగలుగుతామా? 3 పోయి అంటే మీరు ఆలోచించండి. 60 ఏళ్ళల్లో వచ్చినాయి 3 కాలేజీలు అయితే 7 ఏళ్ళ కేసీఆర్ పాలనలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అంటే తెలంగాణ వచ్చింది కనుక, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయింది కనుక, ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున, ఈ మంచిర్యాల నియోజకవర్గం తరఫున, మంచిర్యాల జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానివల్ల మన మంచిర్యాల అన్ని రంగాల అభివృద్ధి కావడానికి ఈ కాలేజు మరి అన్ని విధాలా సహకరించిన ఈ ప్రాంత శాసనసభ్యులు సుమన్ గారు అనుకోండి, అదేవిధంగా దుర్గం చిన్నయ్య గారు అనుకోండి, అదే రకంగా అక్కడ కోనప్ప గారు అనుకోండి, అదేవిధంగా సక్కు గారు అనుకోండి, ఈ 2 జిల్లాలకు ఎంతో ఉపయోగపడే మెడికల్ కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినందుకు వారికి సర్వదా నేను రుణపడి ఉన్నానన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరి సందర్భంలో మంచిర్యాల పట్టణానికి ఈ పక్కనే అంతర్గామ, ఈ పక్కనే మంచిర్యాల, గోల్వాడ లిఫ్ట్, ఎల్లంపల్లి లిఫ్ట్ కూడా ఒక ప్రధానమైన ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు మరి ఏ రకంగా మేడిగడ్డ అనే ప్రాజెక్టు అది దేశానికి ప్రపంచానికి కనువిప్పు. అలాంటి ప్రాజెక్టు తీసుకొచ్చిన ఘనత ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందా దక్కలేని సంగతి ఈ రోజు మనం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. అనతి కాలంలోనే ప్రపంచంలోనే ఎక్కడ కాని విధంగా, దేశంలో ఎక్కడ కాని విధంగా ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టిన ముఖ్యమంత్రి గారికి, శ్రద్ధ చూపెట్టిన గౌరవ మంత్రి హరీష్ రావు గారికి మీ అందరి తరఫున, ఈ ప్రాంత రైతుల తరఫున దాదాపు ఒక 16 లక్షల మంది రైతులు ఏదైతే సాగుతుందో వారందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమంతా రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.